ఇరాన్ మీద యుద్ధానికి వెళ్లే మొదటి రోజే మొదటి గంటలోనే కొట్టడం అమేతుల్లా ఖమేనీ నివాసాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన్ని లేపేశాం, అతన్ని చంపేస్తే ఇక్కడ రాజేష్ షా పెహ్లావి ఎవరైతే ఉన్నారో ఈ అమెరికా పప్పెట్టు అండ్ ప్రిన్స్గా చెబుతారు కదా, ఇరాన్ ప్రిన్స్గా చెప్పిన ఈ రాజేష్ షా పెహ్లావిని తీసుకొచ్చి అక్కడ రెజీమ్ చేంజ్ చేసేసి అక్కడ ఖమేనీ మరణం తరువాత ఇతన్ని తీసుకువెళ్ళి పెట్టేస్తే మన పని అయిపోతుంది, రెజీమ్ చేంజ్ చేసేస్తాం, దగ్గరగా ఒక వారం రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోతాయి. ఒకవేళ కాకపోయినా అక్కడ మనం కొంతమందిని అడ్డం పెట్టుకోవచ్చు. వాళ్ళెవరు అంటే ఈ వెస్టర్న్ కల్చర్ కోసం ఎదురు చూస్తున్న, ఈ ఫెమినిజం కోసం పోరాటాలు చేస్తూ, అంటే మమ్మల్ని సగం బట్టలు వేసుకొని ఇవ్వడం లేదు అనేది ఓపెన్గా చెప్పాలంటే, పచ్చిగా ఒక ఆడపిల్లని అయ్యింది నేను చెప్తున్నాను, ఓపెన్గా అక్కడ జరిగే ఉద్యమం ఇదే. మమ్మల్ని ఫ్రీ డ్రెస్ వేసుకొని ఇవ్వట్లేదు అని ఏదైతే జరుగుతుందో ఈ ఫెమినిస్ట్లని అడ్డం పెట్టుకొని, అంటే ఒక రకంగా ఈ ఆడవాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అక్కడ ఇంటర్నల్గా అంతర్యుద్ధాలు తీసుకురావచ్చు అని భావించింది అమెరికా. అలాగే అక్కడ పవర్ సెంటర్స్గా ఉన్న ఆర్మీ కానీ, ఐఆర్జీసీ కానీ, లేదంటే ఇరాన్ ఆర్మీ కానీ, వీళ్ళ మధ్య కన్ఫ్లిక్ట్స్ తీసుకురావచ్చు అనుకున్నారు. ఆర్మీ చీఫ్ల దగ్గర కన్ఫ్లిక్ట్స్ తీసుకురావాలి, అక్కడున్న పొలిటికల్గా కన్ఫ్లిక్ట్స్ తీసుకురావాలి అనుకున్నారు. అలాగే అక్కడే ఉన్న మిగతా ముస్లిం గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య తీసుకురావాలనుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా ఇరాన్లో ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. ఇదే ఫెమినిస్టులు, ఇదే మహిళలు కూడా ఒక రకంగా ఒకటైపోయారు. ఖమేనీ మరణం తరువాత ఇరాన్ ప్రజలు, సైన్యం, గవర్నమెంట్, సంఘాలు అందరూ కూడా ఒకటైపోయారు. ఎందుకంటే ఇది ఇరాన్ ప్రతిష్టకి జరుగుతున్న భంగంగా చూశారు. ఇదేదో వీళ్ళు వెస్టర్న్ కల్చర్లోకి అక్కడున్న ఆడవాళ్ళని రానివ్వడం లేదు అన్న దానితో యుద్ధం అమెరికా చేయడం లేదు, ఇక్కడ మనల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు అని ఒక రకంగా కొన్ని వర్గాలు కూడా పూర్తిగా ఇరాన్కి సపోర్టు, మద్దతు ఇచ్చేలాంటి అనౌన్స్మెంట్స్ ఇరాన్లో ఈ 41 రోజుల పాటు జరిగింది. అంటే నిజంగా ఇది కాదా మరి కర్మ రిపీట్, లేదంటే కర్మ అంటే ఇది కాదా? ఏదైతే ఏ దేశంలో ఇలాంటి అంతర్యుద్ధాలు రావాలని, ఇదే విధంగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసే ఈ అమెరికా యుద్ధాలు, బ్రిటన్ కూడా అలాంటి చట్టాలు తీసుకొచ్చి చేసే యుద్ధాలు ఏవైతే ఉంటాయో అది చేద్దాం అనుకున్న అమెరికాకి తన దేశంలోనే ఆర్మీ రివర్స్ అయింది, తన దేశంలోనే ఆర్మీ తిరగబడింది, తన దేశంలోనే FBI చీఫ్ డేటాని చోరీ చేశారు, FBI చీఫ్ డేటా హ్యాక్ అయ్యింది. అలాగే తమ దేశంలోనే నో కింగ్స్ అనే నినాదాలతో రోడ్ల మీదకి వచ్చారు. తాను ఒకటి తలిస్తే ఇంకొకటి జరగడం అంటే ఇదే. ఏ దేశంలో అయితే ఇన్ని అల్లకల్లోలాలు చేయాలి అని భావించి వెళ్ళిందో వితిన్ 41 డేస్లో తనకే కొట్టింది. పూర్తిగా తన దేశంలోనే ఇవన్నీ జరిగినాయి. ఇరాన్కి ఏం జరగాలని కోరుకుందో అవన్నీ ఇక్కడ జరిగినాయి.